కుటుంబ ఆదివారం, ఫ్యామిలీ సండే. మరి కుటుంబం అనేది దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. కుటుంబము దేవుడు పెట్టిన వ్యవస్థ అని పలుమార్లు మీరు విన్నారు. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మనకున్నది. కుటుంబము చక్కగా కట్టబడాలంటే దేవుని సహాయం కావాలి. అందుకే మనము ప్రార్థనలు చేస్తున్నాం. మన వల్ల కాదు, మన వల్ల కాని కార్యాలు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఎప్పుడు కూడా సహాయకర్తగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 41:10-13 మీరు చూస్తే, భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను అంటే అర్థం, మనం సొంతగా కార్యాలు చేయలేము, ఓడిపోతాం. కాబట్టి దేవుని సహాయం కావాలి. ప్రార్థన అందుకే చేస్తాం. ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని కోరుతున్నాం. వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఈరోజు మీరు ఒకవేళ కలవరంలో ఉంటే, కుటుంబాలు చక్కగా కట్టబడలేదు, నేను చేయాల్సిన పని నేను చేయలేదు, లేక మరి నా జీవిత భాగస్వామి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు నా పిల్లలు ఇలాగ పాడైపోయినారనే బాధ మీ హృదయంలో ఉంటే, మరి ఇట్స్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్. దేవుని యొద్దకు వచ్చి మీ మనవులు తెలియజేయాలి. అందుకే మనము మరి దాదాపు నాకు తెలిసి 700 పైగా ప్రార్థనా సెల్స్ తెరిచినాం. దేవుని స్తోత్రం. అంటే ప్రతి గృహంలో ఆ గృహము పడిపోకుండా, చెడిపోకుండా, సాతాను శక్తులు మరి అణిచివేయబడాలని ఒక్కొక్క గృహంలో ఈ ప్రార్థనా సెల్స్ తెరవడమైంది. అంటే దీపాన్ని వెలిగించినాం, అది ఆరిపోకుండా చూసుకోవడం మీ బాధ్యత. మరి అక్కడ ప్రార్థన, వాక్యం, ఆరాధన, పాటలు, మరి దేవుని సువార్త ఇలాగూ జరగాలని దేవుని మందసం వలె మరి ఆ యొక్క ప్రార్థనా సెల్ను నామకరణం చేస్తూ 724 పేర్లు కూడా పెట్టినాం. అంటే ఇదెందుకు అన్నప్పుడు, కుటుంబాల్లో దేవుడు కావాలి, కుటుంబంలో ధనం కావాలి అనుకుంటారు చాలామంది. మాకు కారు లేదని ఏడుస్తారు, మాకు సొంత ఇల్లు లేదని చాలామంది ఏడుస్తారు, మా వ్యాపారంలో నష్టం వస్తుందని ఏడుస్తారు, మా కుటుంబంలో ఆరోగ్యం లేదని ఏడుస్తారు. కానీ మీరు ఏడవాల్సింది ఒక్కటే ఒక కార్యం మీకు చెప్తున్నాను, మా కుటుంబంలో దేవుడు కావాలని ఏడవండి. దేవునికి స్తోత్రం. వి నీడ్ గాడ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? చేతులు చూపెట్టండి. ఎస్. రాజు ఉన్న చోట రాజ్యం ఉంటుంది, దేవుడున్న చోట ఐశ్వర్యం ఉంటుంది, దేవుడున్న చోట సమాధానం ఉంటుంది, దేవుడున్న చోట మరి విస్తారమైన మరి ఆ దైవాశీర్వాదాలు ఉంటుంది. కాబట్టి అవి ఇవి కోరుకోకుండా, లార్డ్ వి నీడ్ యూ ఇన్ అవర్ ఫ్యామిలీ. దేవుడు కావాలి మన కుటుంబంలో. మనం విన్నాం కదా వాక్యం, సమృద్ధి కావాలి అని కోరుతాం, విస్తారమైన ధనం కావాలని కోరుతాం. దేవుడు లేక ధనాన్ని కూర్చుకొని నువ్వు ఇబ్బంది పాలవుతావు, నెమ్మది కోల్పోతావు. ధనాన్ని మేనేజ్ చేయడం నీకు వల్ల కాదు. అంటే దేవుడు ఉంటే నువ్వు అన్నీ చేయగలవు కదా. దేవుడు ఉంటే నీకు సమస్తము సాధ్యంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ధనవంతుని గురించి ఒక ఉపమానం చెప్తూ ఒక మంచి మాట అన్నాడు. అది మీ హృదయంలో ముద్రింపబడాలని నేను కోరుతున్నాను. లూకా సువార్త 12:15 వచనం, Luke 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవనమునకు మూలము కాదనేను. ఒకని కలిమి విస్తరించిన మాత్రాన అది దట్ ఈస్ నాట్ ద సబ్స్టెన్స్ ఫర్ హిజ్ లైఫ్. వాని జీవనానికి అది మూలం కాదు. వాడు ఇంకా కోల్పోయిన వాడు లేమితోనే అనుభవిస్తున్నాడు. ఒకవేళ కలిమి ఉంది కానీ దేవుడు లేకుంటే, దేవుడు కావాలి. కలిమి విస్తరించడం వలన అది జీవనానికి మూలము కాదు. కనుక మీరు దేవుని కలిగి ఉండాలి. ఏ విధమైన లోభమునకు మీరు ఎడమీయక దేవుని కలిగి ఉండాలని భావం. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడు. ధనాశ మరి దుర్వ్యామోహము. ధనాశ సమస్త కీడునకు మూలమంట. దురాశ గర్భం ధరించి ఏం గంటది? పాపమును గంటది. పాపము పరిపక్వమై మరణాన్ని గంటదండి. దేవుడు ఉండాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులై ఉన్నారు. ఇక్కడ ఒక ధనవంతుని గురించి రాయబడి ఉంది. ధనవంతునికి ధనం చాలు, దేవుడు వద్దు, ధనమే కావాలి. ధనం ఉంటే చాలని వాడు ధనాన్ని సంపాదించుకోవడానికి
ప్రయత్నించినాడు, సఫలీకృతుడైనాడు. ధనం ఉంటే నాకు చాలా అంటున్నాడు. చాలా ఏండ్ల వరకు నాకు తినడానికి ఉంది, నేను కూడబెట్టుకున్నాను. అప్పుడే అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు తిను త్రాగు సుఖించు, నీకు దేవుడు అవసరం లేదు. అప్పుడు దేవుడు వాడిని ఏమని పిలిచినాడు? వెర్రివాడా, ఫూల్, దేవుడు లేకుండా నీకు ధనం సరిపోతుందా? ధనంతో నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతావా? దేవుడు లేకుండా నీకు ఏది ఉన్నా కానీ వ్యర్థమే కదా. దేవుడు ఉండి నీకు ఏది లేకున్నా అది నీకే లోటు రాదు. దేవుడుండి నీకు ఈ లోకరీతిగా ఏది లేకున్నా నీవు ధన్యుడవి. దేవుని కాదు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి వాని వెర్రివాడ, నీ ప్రాణం ఈరోజు వెళ్ళిపోతే నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరి వశం అవుతుంది అని అడుగుతున్నాడు కదా. ఈ లోకాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు వదిలిపెట్టిపోవాలి. కానీ మనం జీవించినంత కాలం దేవుని సన్నిధి మనకు కావాలి. చాలా ప్రాకులాడతారండి. చాలా కుటుంబాల్లో వినాశం ఎందుకు వచ్చింది అని నేను థరోగా రీసెర్చ్ చేస్తే, ఎందుకంటే వాళ్లకు గ్రీడ్ ఏంటంటే అత్యాశ. నేను అది కావాలి, నేను ఇది కావాలి, నా పిల్లలు ఇది కావాలి, నేను అది సంపాదించాలి, అది సంపాదించుకోవాలి. దేవుని క్రమంలో నేను ఏ కుటుంబం నిలబడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన కుటుంబాన్ని కట్టుకున్న బుద్ధిమంతునితో సమానం అన్నమాట. ఎప్పుడు నీకు దైవ సన్నిధికి రావాలి, ఎప్పుడు నేను దేవుని వాక్యం వినాలి, ఎప్పుడు మరి నా ప్రవర్తన సరి చేసుకోవాలి, ఎప్పుడు నా కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలనే తపన ఉండాలి. లోకము దాని ఆశలు గతించిపోతుందంట. చాలామంది స్త్రీలకు కూడా నేను హెచ్చరిస్తూ ఉంటాను, దొరికిన కొద్ది సమయం మోకరించి ప్రార్థన చేసి భర్త కొరకు పిల్లల కొరకు విజ్ఞాపన చేయడం కాదు, లేనిపోని స్నేహాలకు వెంబడి వెళ్తారు వాళ్ళు. కుటుంబాలు పడిపోవడానికి అదే కారణం, పిల్లలు దారి తప్పడానికి అదే కారణం. దొరికిన సమయం దేవుని సన్నిధిలో నేను ఉండాలి. దేవుడు నాకు సమస్తం అనుగ్రహిస్తాడు, నా భర్తను కాపాడుతాడు, నా పిల్లల్ని కాపాడుతాడు. దేవుని మాటలన్నీ కూడా పుట్టము వేయబడిందంట, పుట్టము వేయబడిన మాటలంట. ఆ మాటలు నేను పొందుకోవాలి. దేవునితో నేను ఒక గంట గడపాలనే బుద్ధి లేదు. అందరినీ రాణిస్తారు ఇంటికి, ఇదొక హెచ్చరిక మీకు. వాళ్ళని వీళ్ళని ఇంట్లో పడుకోబెడతారు. అనవసరమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, ప్రార్థన లేదు, అనవసరమైన వాటిలో చిక్కుకుంటారు. ఏం అవసరం నీకు? నీకు దేవుడు ఒక కుటుంబం ఇస్తే ఆ కుటుంబం చక్కని దేవుని మార్గంలో నడవాలని ఆ యొక్క ఆశ లేదా నీకు? పిల్లలు ఎదుగుతున్నారు, వారి భవిష్యత్తు ఎలా? ఎక్కడైనా పాపంలో చిక్కుంటారా? ఎక్కడైనా పడిపోతారా? హఠాన్ మరణాలకు గురవుతారా? పోలీస్ కేసులు వస్తాయా మా మీద? అరెస్ట్ అయిపోతారా నా పిల్లలు? చెడు వ్యసనాలకు గురవుతారా? ఆ భయమే లేదు. ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు, షికారులు, టీవీల ముందు కూర్చోవడం, ఇష్టం వచ్చిన ప్రవర్తన. ఆ ఇల్లు ఎట్ట కట్టబడుతుంది? హౌ విల్ ద హౌస్ బి బిల్ట్? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎన్నెన్ని అపాయాలు అలాంటి కుటుంబాలకు వస్తుంది. స్త్రీలు గమనించాలి, పురుషులు కూడా గమనించాలి. పురుషులు కూడా వ్యర్థమైన వాటికి వరకు పరిగెత్తుంది. ఆ వచ్చిన ఆ సమయం భార్య బిడ్డలతో గడపాలని నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. నువ్వు పడకెత్తే నేను చూసేది మరి నీ మిత్రులు కాదు, నీ కుటుంబమే నీ వెనుక ఉంటుంది. కుటుంబం అనేది దేవుడిచ్చిన గొప్ప స్వాస్థ్యం కదా. యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్. కొందరి భర్తలకు భార్య పెడదారులు పోతుందని కూడా తెలియదు, పిల్లలు ఎటుపోతున్నారో తెలియదు. ప్రతి పురుషుడు అంటే తన ఇంటిని చక్కగా ఏలుబడి చేయాలంట. He has to govern his family. He should know about his wife, about his children. What are they doing? Where are they going? కేవలం కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? నువ్వు ఆస్తిని కూర్చుకుంటావు, ఆ ఆస్తి పిల్లలు పాడు చేసేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వు ఎంతో చెమట కార్చి డబ్బులు సంపాదించినావు, అదంతా నిమిషంలో ఆవిరైపోతుంది కదా జీవితంలో క్రమం లేకుంటే. అందుకే దేవుని మాట వినాలి, దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ఆరాధన నడిపించేది పురుషుడని మనము విన్నాం ఫ్యామిలీ రిట్రీట్లో. పురుషుడు పూచి తీసుకోవాలంట, ప్రార్థనకు రమ్మనాలంట. హీ హెస్ టు కండక్ట్ ద ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ వర్షిప్. ఎక్కడుందండి అవి? పాత జమానాలో చూసినాం. ఇప్పుడు స్త్రీ ప్రార్థన చేసినా పురుషుడు రాడు. అది ఏం మాదిరి అండి పిల్లలకు? ఇలాగూ కుటుంబాలన్నీ కూడా పాడైపోతాయి. అయినా నిలబడాలి. నేను అంటున్నాను కదా, ఒకవేళ సాతానం ఈ కుటుంబంలో మరి విద్రోహాలు, మనస్పర్ధనలు, కలహాలు సృష్టించినా నువ్వు దేవుని మీద ఆధారకున్న వ్యక్తి అయితే నీ కుటుంబం ఎప్పుడూ పడిపోదండి. స్టాండ్ అలోన్, బట్ బీ వెరీ కాన్ఫిడెంట్ దట్ గాడ్ విల్ హెల్ప్ యూ. అన్ని కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, భార్యాభర్తలు కలిసి ఉంటారు, పిల్లలంతా బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారంటే అలాగూ
మనం నమ్ముతున్నాము, వాగ్దానాలు స్వతంత్రించుకుంటున్నాం, కానీ ఇన్ రియాలిటీ ఇట్ మే నాట్ బి పాసిబుల్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. దేవుని స్తోత్రం. అలాగూ దేవుడు సాధ్యపరుస్తాడనే విశ్వాసం మనకు ఉండాలి. మనకు గురి గమ్యం అంటూ ఉండాలి కదా. నా కుటుంబం ఇలాగ ఉండాలి, నా కుటుంబం దేవునిలో నాటబడాలి, నా కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడాలి, నా కుటుంబ సభ్యులందరూ దేవుని మాట వినాలి, మాకు దేవుని కంచె కాపుదల అవసరమై ఉంది. యోబుకు తన కుటుంబం చుట్టూ దేవుడు ఏం వేసినాడంట? కంచె వేసినాడంట. దేవుని స్తోత్రం. కంచె వేసి కాపాడినాడంట. అలా కుటుంబాలు వర్ధిల్లాలని, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు తలుపులు ఎందుకు మూసుకుంటారు మీరు? తలుపులు తెరిపెట్టొచ్చు కదా. గొల్లాలు వేస్తారు, గొల్లాలు సరిగ్గా ఉందా లేదా చూస్తారు, లాక్ కూడా చేస్తారు. ఫ్రంట్ డోర్ అయితే లాక్ చేసి పెడతారు, ఎందుకంటే భద్రత కొరకు. అలాగే మరి కుటుంబాలను ధ్వంసం చేసే సాతానుడు మీ కుటుంబాల్లో ప్రవేశిస్తే మీకు చింత లేదా? తెరబెడతారా తలుపులన్నీ, ద్వారాలన్నీ? పరిశుద్ధ గ్రంథం అంటుంది, అపవాదికి మీరు ఏమి ఇవ్వద్దు, చోటివ్వద్దు. చోటివ్వద్దు అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కుటుంబం పట్ల శ్రద్ధ కావాలి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఎన్నెన్నో కుటుంబాల గురించి అంటే మనము చూసినప్పుడు ఆ కుటుంబం పైకి రావడానికి కారణాలు ఉంటాయి, ఆ కుటుంబము మరి కూలిపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. తెలివిగల వారైతే ఇవన్నీ స్టడీ చేస్తారు. ఓహో, ఆ కుటుంబం కూలిపోవడానికి కారణం ఆ కుటుంబంలో ఉన్న స్త్రీయే కదా, నువ్వు గుర్తుపట్టాలి, రీసెర్చ్ చేయాలి. ఓహో, ఈ కుటుంబం బాగుపడడానికి కారణం ఆ ఇంటి నాయకుడు ఎంత మరి చక్కని ప్రవర్తన గలవాడు కదా, పిల్లల మాట వింటున్నారు, భార్య మాట వింటున్నది, ఎంత క్రమమని చెప్పాలి. నన్ను అడిగితే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది కుటుంబం కట్టబడాలంటే. ఎవ్రీవన్ హ్యాస్ ఎ రోల్ ప్లే. ద ఫాదర్ హ్యాస్ ఎ రోల్ ప్లే, ద మదర్ హ్యాస్ ఎ రోల్ ప్లే, ద చిల్డ్రన్ హ్యాస్ ఎ రోల్ ప్లే. మరి వాళ్ళ విధుల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతంగా రాసి ఉంది. పురుషుడు ఎలాగ ఉండాలి, స్త్రీ ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలని. మనం వాక్యం చదివితే కదా, వాక్యాన్ని లెక్కపెట్టం. సొంత తెలివి స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన కుటుంబాలు డబ్బుతో కట్టుకుందాం, పలుకుబడితో కట్టుకుందాం. ఆ వ్యాపారం చేస్తే చాలా గడిస్తాం, ఈ వ్యాపారం చేస్తే డబ్బులు ఇన్ని వస్తాయి, చిట్టీలోకి వెళ్తే డబ్బులు వస్తాయి. దేవుని పట్టుకుంటే నువ్వు వర్ధిల్లుతావనే తెలివి లేదు. హృదయం స్తంభించిపోయినట్టు కూర్చున్నారు. దేవుని పట్టుకుంటే నీకు సమస్తం కలుగుతుందని యేసుప్రభు ఎప్పుడో చెప్పినాడు. మత్తయి సువార్త 6:33 ఏముంది? మొదట దేవుని రాజ్యం నీతిని వెతుకుతే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడు. కానీ ఆ జ్ఞానం ఎక్కడుంది? అన్నీ పట్టుకొని దేవుని వదిలేస్తారు, అన్నీ పట్టుకుంటారు, అన్నిట్లో విజయం సాధించాలనుకుంటారు. దేవుడు లేకుంటే నువ్వు ఏది సాధించలేవు, పైగా చాలా నష్టాన్ని అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తావు. మనకిట్టి జ్ఞానం కావాలి. దేవుడు ఉన్న కుటుంబాలు వర్ధిల్లుతాయి. చాలా ధనం కావాలని ఏం కోరుకునే అవసరం లే. దేవుడు నీకు ఇరుకులో విశాలత కలుగజేస్తాడు తప్పకుండా. ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో దేవుడు నీకు జవాబిస్తాడట. ఎన్ని కుటుంబాలు మీరు ఇరుకులో ఉన్నారో నాకు తెలియదు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇరుకుంటే ప్రభువుతో మాట్లాడు, మొరపెట్టు, దేవుడు నీకు విశాలమైన స్థలాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇవ్వలేనిది ఏముందండి, ఏది అడిగినా ఇస్తాడు. కాబట్టి దేవుని కలిగి ఉండాలి. సమృద్ధి కావాలి, సమృద్ధి కావాలి, అదొక శాపం అనిపిస్తుంది నాకు. సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించినాక దేవునికి ప్రార్థన చేయడానికి కూడా సమయం ఉండదు, దేవునితో మాట్లాడడానికి టైం ఉండదు. అదొక శాపమే కదా. అందుకే సామెతల గ్రంథం 30లో జ్ఞాని ఈ విధంగా అంటున్నాడు, నాకు ఎక్కువ ఏమొద్దు, నాకు తక్కువ కూడా వద్దు, నాకు తగినంత ఆహారము చాలు, దాంతో నేను తృప్తిగా ఉంటాను. ఎక్కువైతే నేను నిన్ను మర్చిపోతానేమో, తక్కువైతే నేను దొంగతనం చేస్తానేమో, కాబట్టి నాకు తగినంత ఆహారం చాలంటున్నాడు. సామెతలు 30:8 చదువుతున్నాను. 7 నుండి అంటున్నాను, 2 మనవులు నేను దేవుని దగ్గర చేసుకున్నాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు. ఎంత పెద్ద ప్రార్థన అండి ఇది. సచ్ ఎ స్టన్నింగ్ ప్రేయర్. నన్ను అడుగు, వ్యర్థమైనవి నా జీవితం నుండి తొలగించు. మీరు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసినారా? వ్యర్థమైనవన్నీ కూడగొట్టుకోవడానికే ప్రయత్నాలు మీది. అనవసరమైన సాంగత్యాలు అవసరమే లేదు మీకు. స్త్రీలారా మీరు వినండి దేవుని మాట. అన్నెసరీ ఫ్రెండ్షిప్ విల్ లీడ్ యువర్ ఫ్యామిలీ టు రూయిన్. నేను ఎప్పుడు స్త్రీలతో హెచ్చరిస్తాను, పని స్త్రీలను ఇంటికి తీసుకురాకండి. ఓవర్ నైట్ వండ పెడతారు వాళ్ళకి టీలు, కాఫీలు, అన్నాలు అన్నీ చేసిస్తారు. పురుషులు ఇంట్లో ఉన్నారనే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. బెడ్రూమ్కు తీసుకొని వెళ్తారు ఈ స్త్రీలను.
ఎంత ప్రేమనో ఎంత ప్రేమనో. ఉన్న ఆభరణాలన్నీ తీసి చూపెడతారు. ఈ మధ్యలోనే జరిగింది. చాలా జిగిరి దోస్తులు అయిపోయినారంట. ఎంత అంటే ప్రాణ స్నేహితులు అయిపోయినారట. బెడ్రూమ్ కూడా తీసుకెళ్ళిందట, ఆభరణాలు కూడా చూపెట్టిందట, అన్నీ చేసింది. ఇప్పుడు లబో లబో మొత్తుకుంటుంది, ఎందుకంటే ఉన్న ఆభరణాలు అన్నీ పోయినాయి, మాయమైపోయినాయి. చూడండి ఎంత చేయటండి ఇలాంటి సాంగత్యాలు. దేవుని పట్టుకుంటే ఎంత గొప్ప కార్యం అండి. నేను అనుకున్నాను, ఈ స్త్రీకి ఇన్ని ప్రసంగాలు చేసినాము, స్త్రీల గురించి తండోపతండాలుగా ప్రసంగాలు చేసినాను, యూట్యూబ్ అంతా నిండింది. స్త్రీ ఎట్లుండాలి, తల్లి ఎట్లుండాలి అన్నీ చెప్తే కూడా అదే తప్పు చేసి ఇప్పుడు లబో లబో మొత్తుకుంటే లక్షల రూపాయల విలువన్న ఆభరణాలు తిరిగి వస్తాయా? నీ ఇల్లు పాడగడానికి కారణం నీవే కదా. ఎందుకు ఈ సాంగత్యాలు మీకు? నీకు ఉన్నదాంతో తృప్తి పొంది నీ భర్త, నీ పిల్లలు, దేవుడిచ్చిన నీ పనులు, ఆలయము, వాక్యము, ప్రార్థన, ప్రేయర్ సెల్ చాలదా? అన్నెసరీ ఫ్రెండ్షిప్. అందుకే చూడండి ఎంత జ్ఞానంతో ప్రార్థన చేస్తుండే. వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరముగా ఉంచు. వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి వచ్చే పేదరికం ఇంతంత కాదంట, ఇంతంత కాదనే సామెతల్లో ఉంది. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నువ్వేం చేయి, త్రిపివేయి. గుర్రానికి గంతలు ఎందుకు కడతారు? అటు చూసినా ఇటు చూసినా ప్రమాదమే. నేరుగా వెళ్ళిపోవాలా. నీకు దేవుడిచ్చిన బాధ్యతలు అంతే, నాట్ మోర్ దెన్ దట్. కుటుంబాలు పాడడానికి కారణం చాలా మట్టుకు వ్యర్థమైనవి చూడ్డానికి. ఆ పెళ్ళికి పోవాలి, ఈ పార్టీకి పోవాలి, ఆ ఫంక్షన్ పోవాలా, దీనికి పోవాలా, దానికి అంత ఇవ్వాలి. నీ పని నువ్వు చూసుకుంటే పిల్లలు ఎంత వర్ధిల్తారండి. అదే టైం పిల్లలతో కలిసి హోంవర్క్ చేయించి, వాళ్ళ బుద్ధి మాటలు చెప్పి, వాళ్ళ దగ్గర ఉండి మంచిగా వండి ఇచ్చి ఇల్లు చక్కగా దిద్దుకోవచ్చు కదా. నాకు దేవుడిచ్చిన దర్శనం ఆ దినం నుండి నేను చూస్తే ఏ పెళ్ళి ఏ పార్టీ నాకు తెలియదు. 20 మంది పిలిస్తే ఒక్కదానికి పోతానేమో, ఎందుకంటే నేను పోకుంటే కాదు అంటేనే పోతాను అంతే. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు ఉంటాయి, నా ఇల్లు చూసుకోవద్దా? నేను ఊరంతా ఉద్ధరించి నా ఇల్లు పాడు చేసుకోవాలన్నా? ఆ జ్ఞానం ఉండాలి. నువ్వు పోకుంటే పెళ్ళి కాదా నేను అడుగుతున్నాను. అది కూడా శక్తికి మించిన విధంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. శృతి మించిన రాగం అంటారు కదా, మితి మించిన వేగం, ఇవి రెండు అపాయమే. ఎందుకు నీకు ఇవన్నీ? నీకు పేరు అలాగొస్తుంది అనుకుంటున్నావా? అందరు శభాష్ అంటారు అనుకున్నావా? మళ్ళీ నీకు మొట్టకాయలు పడుతూ ఉంటాయి. వాళ్ళని ద్వేషిస్తారే కానీ నిన్ను ప్రేమించరు. నీ సొమ్ము పోతుంది, నీ బాంధవ్యాలు కూడా తెగిపోతుంది. అలాంటి పిచ్చి పిచ్చి కార్యాలకు మీరు తలవగదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నేను ఒక నోట్బుక్లో పెద్ద అక్షరాలతో రాసుకున్నాను, MYB అంటే ఏంటి? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అనవసరం నాకు వాక్యం చాలు, నాకు దేవుడు చాలు, నాకు దేవుడిచ్చిన ప్రజలతో నా పని, నాకు దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. ఇంతకంటే ఎక్కువ ఉండదండి జాయ్ చర్యనమ్మ మైండ్లో. ఏముండదు. ఇంకా నేను అట్లా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, అలాగే ఇట్లా కనబడాలి, నన్ను ఇలాగ ప్రశంసించాలి, వారు ఎవరో మెచ్చుకోవాలి, ఏది కాదు. నాకు వాక్యం తెలుసు కాబట్టి నాకు జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు. హల్లెలూయా. ప్రభు మెచ్చుకుంటాడు మంచి పని చేస్తే. నా కుటుంబాన్ని నేను చక్కగా కట్టుకుంటే ప్రభు మెచ్చుకుంటాడు, నాకు తెలుసు. నా పిల్లలు లేచి నన్ను ఏమంటారు? ధన్యురాలంటారు. నా భర్త ఏం చేస్తాడు? ఆమె భర్త ఆమెను పొగడేదాకా కష్టపడాలి నేను. మరి ఇంతవరకు పొగిడినా లేదో నాకు తెలియదు. వెనక పొగడతాడేమో కానీ నా ముందు పొగడలే. అయినా కానీ దేవుని వాక్యం నెరవేరాలనే పట్టుదల నాకుంది. అవును, ఇంకేదో కొదువు ఉందేమో, నేను ఐ హ్యావ్ టు సెట్ రైట్ అని నేను అనుకుంటాను. వాక్యం అనే అర్థంలో చూసుకొని ఇంకా ప్రయాసపడతాను, ఇంకా ప్రయత్నిస్తాను. దేవుని వాక్యం నా పట్ల నెరవేరాలి అనే తీవ్రమైన కోరిక నాకున్నది. ఇదివరకే నేను అన్నీ గెలిచినానని నేను చెప్పాను. ఐఎమ్ స్టిల్ ఇన్ ద మేకింగ్. నేను ఇంకా పోరాడుతున్నాను, ఇంకా ప్రయాసపడుతున్నాను, ఇంకా మారుతున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. అవును, ఊపిరున్నంత వరకు నేను దేవుని పద్ధతిలో ఉండడానికి ప్రయత్నిస్తాను. దేవుడు నాకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్త్రీలారా, పురుషులారా, పెద్దలు చెప్పిన మాట వినండి. అనుభవంతో కూడిన మాటల్లో చాలా విలువ ఉంటుంది. మీ సమయం పోనీయకండి. సమయం ఉంటే మీ పిల్లలు, మీ భార్య, మీ భర్త, మీ పిల్లల దగ్గర ఉండండి. స్పెండ్ యువర్ టైం. ఫ్యామిలీ బిల్డింగ్లో స్పెండింగ్ టైం విత్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలుసు ఆ విలువ. ఎందుకంటే సేవలో పడి పిల్లల దగ్గర కూర్చోవడానికి సమయం లేదు, వాళ్ళకి హోంవర్క్ చెప్పడానికి సమయం లేదు, ఇంటి కార్యాలు చూడాల్సిన చాలా శ్రమపడినాను నేను. ఇంట్లో చాలా పోరాటం ఉండింది. కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి తెలివితో ప్రవర్తించడానికి, సమాధానం వెతికి దాన్ని వెంటాడడానికి, సాయశక్తుల ప్రయత్నించడానికి, కన్నీళ్లతో ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చి ఈ వరకు నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. I give all glory to God.
ఎందుకంటే మీలాగా మీ ఇంటి మాత్రమే చూసుకొని ఉండడానికి వీలు కాలే. నాకు ఆ దేవుడు ఇచ్చిన దర్శనాన్ని కూడా నెరవేర్చాలంటే నా పోరాటం ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నేను ఊరంతా కట్టినాక నా ఇల్లు పాడైపోతే ఎవరు ప్రశంసిస్తారు నన్ను? దేవుడు ఎప్పుడు కూడా మన తలను ఎత్తుతాడు కానీ తల దింపడండి. దేవునికి స్తోత్రం. తల ఎత్తువాడు ఆయనే. కాబట్టి ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒకని కలిమి విస్తరించడం చేత వాని జీవనానికి అది మూలం కాదు. సామెతలు 30లో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. ఎందుకు నీకు? నిన్ననే ఒక యవనస్తుని నేను గద్దించినాను స్టాఫ్ను. అన్ని వీడియోలు కావాలి, అన్ని ఫోటోలు కావాలి. ఎందుకయ్యా? నా దగ్గర ఇలాంటివన్నీ చెల్లవు. ఎవరు వచ్చినా వాళ్ళని ఎంబడి పరిగెత్తిపోవడం. ఓపెన్గా గద్దిస్తున్నాను. ఎవరైనా బాగుపడితే బాగుపడండి. ఎవరో వస్తారు నన్ను కలవడానికి, వాళ్ళతో సెల్ఫీ కొట్టాలంట, వాళ్ళ నంబర్లు కావాలి, వాళ్ళు ఎంబడి పరిగెత్తున్నా. దేవుడిచ్చిన ఉద్యోగంలో నువ్వు మన్ను తీసి ఎత్తిపోస్తున్నావు, జాగ్రత్త. నా దగ్గర అయితే ఇలాంటివి చెల్లవు. ఇమ్మీడియట్గా నేను తీసేస్తాను ఇలా చెప్పిన మాట వినకుంటే. చూడండి, ఇలాగనే కదా గొయ్యి కొద్దవకూడదు. నీ యజమాని చెప్పినట్టు నువ్వు విధేయత చూపాలి కదా. యజమాని యొక్క మన్నన పొందాలి కదా. దట్ ఈస్ ద వే టు ఎ గుడ్ లైఫ్. మరి ఇప్పుడు నేను తీసేస్తే ఎక్కడ పోతామని? పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది. తెలివి లేక తమ జీవితాలు ధ్వంసం చేసుకుంటారు, పాడు చేసుకుంటారు, పెద్దల మాట వినారు. ఎందుకు మనకి ఇవి లేనిపోనివన్నీ? వాక్యం ఉన్నది ఒక పెద్ద గని నీ మీద ఉంది, నీ ముందున్నది. దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద గని! ఒక జీవితం సరిపోదండి. నాకైతే ఒక పేజ్ చదివి దాన్ని గ్రహించడానికి కొన్ని గంటలు పడుతుంది. అంటే నేను అంత ఆనందిస్తాను ఒక్కొక్క పేజ్. అబ్బో, నా జీవితం తరిగిపోతుంది కదా, మరి నా ఆశయమో పెరిగిపోతుంది కదా. ఇంత సముద్రం అంతకంటే ఎక్కువగా జ్ఞానంతో నిండి ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం సరిపోదా మనకు? మీరేమంటారు? మనకెందుకు వ్యర్థమైన ఫోటోలు, వీడియోలు, స్టేటస్లు, అవి ఇవి? అంటే దాని కొరకు అంత టైం స్పెండ్ చేయొద్దని నేను చెప్తున్నాను. ఎవరితో చూస్తే సెల్ఫీ. నా దగ్గర ఎవరు రాకండి, నేను సెల్ఫీ పోస్ట్ చేయను ఇప్పుడు. ఎందుకు మీకు సెల్ఫీ? దేవునితో దిగండి పోజులు. లెట్ గాడ్ బీ యువర్ హీరో. వ్యర్థమైనవి అనమాట అవన్నీ. అది నీకు కీడు తెస్తుంది కానీ నీకు మేలేది చేయదు. ఒక కుటుంబస్తునిగా నువ్వు బాధ్యత కలిగి ప్రవర్తించాలి. కుటుంబస్తురాలంటే నీకు ఒక బాధ్యత ఉన్నది. నేను స్త్రీలను పురుషులను ఉద్దేశించి చెప్తున్నాను, ఒక తల్లిని. యూ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. యూ కెనాట్ ప్లే. ఎందుకీ చెలగాటం నీకు? చూడు అంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యం నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. నాకు చాలయ్యా, నాకు ఉన్నది చాలు. నువ్వు అదే ఆశీర్వదిస్తావు. నాకు ప్రాకులాట ఏం అవసరం లేదు. నో హరీ టు బికమ్ రిచ్. ధనవంతుడగుటకు నువ్వు ఆత్రపడొద్దంట, వాక్యంలో ఉంది. ఇస్సాకును దీవించిన దేవుడు నేను దీవిస్తాడు. ఇస్సాకును ఏ విధంగా దీవించినాడంటే క్రమంగా దేవుడు దీవించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. స్టెప్ బై స్టెప్ ఐజాక్ వాజ్ బ్లెస్డ్. నమ్మకంగా ఉంటే దేవుడు నేను తగిన కాలం అంతా నిన్ను గొప్ప చేస్తాడు కదా. ఇస్సాకు కంటే దేవుడు తోడై ఉండినందుకు ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడైపోయినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బికాస్ గాడ్స్ ప్రెసెన్స్ వాజ్ దేర్. మనుషుల సహాయం వ్యర్థం. ఆ మనిషి, ఈ మనిషి, వాళ్ళ అడ్రస్, వీళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళతో నీ గొయ్యి నువ్వు దవ్వుకుంటున్నావు. రోషం గల దేవుడు. గాడ్ ఈజ్ వెరీ జెలస్ అబౌట్ హిస్ చిల్డ్రన్. నీ ఏకాగ్రత, నీ ఫోకస్ అంతా దేవుని మీదనే ఉండాలి. అంతే. ఎవరు నిన్ను ఉద్ధరిస్తారు? వాళ్ళని ఇవ్వాలి, వాళ్ళకి డిన్నర్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో చెలిమిగా ఉండాలి. అప్పుడు మన కుటుంబం పైకి వస్తుంది. చెత్తముటిలో పడేయండి ఇవన్నీ. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయము వ్యర్థం. అవన్నీ వ్యర్థమైనవి అన్నమాట. అలాగా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇంత చక్కగా మీకు అన్ని వివరించడానికి కాపర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు. దేవుని మాట వినాలి. కనుక దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ లెక్కబెట్టాలి, స్తుతి చెల్లించాలి, ఘనపరచాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. నేనైతే ఏం ప్రార్థన చేస్తానంటే, దేవా నా అణువున నువ్వు ఉండాలి. ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ షుడ్ క్యారీ జీసస్. హల్లెలూయా. అణువున నీవు ఉండాలి ప్రభు. నేను ఇట్లా దర్శనం చూస్తాను, ప్రతిరోజు చూస్తాను. ఎందుకంటే నేను సిలువ బలం ధ్యానిస్తాను, ప్రతిరోజు పునరుద్ధాన బలం ధ్యానిస్తాను, ప్రతిరోజు పరిశుద్ధాత్మ బలాన్ని ధ్యానిస్తాను. నాకు తెలుసు దేవుడు ఇంకా
రానున్న దినాల్లో ఉన్న బలం ఎక్కువవుతుంది. అది మరి టానిక్ల వలన వైటమిన్స్ వలన వచ్చే బలం కాదు, అది నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడే నా బలం, దేవుడే నా బలం. అవును, అలా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు నింపబడాలి, దేవునితో నింపబడాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. నువ్వు కుటుంబాన్ని నడిపించడం కానీ, సేవ చేయడం కానీ, దైవ కార్యాలు చేయడం నీకు సునాయాసం అయిపోతే వ్యర్థమైనవన్నీ తొలగించు. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడే నీకు ముఖ్యం. నీ కుటుంబంలో దేవుడు ఉండాలి. దట్స్ మై టాపిక్. నీ కుటుంబాన్ని ఉద్ధరించే దేవుడే, నీ కుటుంబానికి సహాయం చేసే దేవుడే, నీ కుటుంబాన్ని కాపాడేది దేవుడే. మరి ఎవరు కావాలి నీకు? చెప్పండి గట్టిగా, నోరు తెరిచి చెప్పండి. దేవుడు కావాలి. నాకు ఇంకా కొద్దిగా మరి సామర్థ్యం ఉంటే దేవుడు కావాలి అని ఒక ఫిలిం తీసేదాన్నేమో నేను. దేవుడు కావాలి. ఫిలిం అనగానే చప్పట్లు బాగా కొడతారు మీరు. దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం. వేరేవన్నీ కూడా నీకు అవసరం లేదు. నీ యొక్క మదిని పెంటతో నింపుకుంటున్నావు, నీ గుండెను పెంటతో నింపుకుంటున్నావు. వ్యర్థమైన వాటి అన్నింటినీ తొలగించు. దేవుని సన్నిధి దిగొస్తుంది నీ కుటుంబంలో. దేవునికి స్తోత్రం. రిమూవ్ ఆల్ అన్నెసరీ థింగ్స్ నాట్ నీడెడ్. వాటి కొరకే ప్రాకులాట. వాటన్నింటినీ వదిలిపెట్టి పట్టుకో గట్టిగా, దేవుని పట్టుకో. యోసేపు ఎవరిని పట్టుకున్నాడండి? ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ అని ఆ పుస్తకం చదివినాను. గుంటలో వేసినారు సహోదరులందరూ. కానీ దేవుడు ఆ గొయ్యి నుండి తీసి ఫరో రాజ్యం అంతటికి అధికారిగా చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. దేవుడికి ఇచ్చిన కొద్దిలో తృప్తి కలిగి ఉండాలి. వ్యర్థమైనవి తొలగించుకోవాలి. దేవుడు కావాలనే ఆశ ఉండాలి. దేవునితో సాంగత్యం చేయాలి. నేను ఎప్పుడు అనుకుంటా, అబ్రహాము దేవుని నమ్మాను, దేవునికి స్నేహితుడని ఎంచబడినాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడంట, దేవునికి స్నేహితుడని ఎంచబడినాడు. హానోకు దేవునితో నడిచినాడంట. దేవునికి ఎంత ఇష్టమైందంటే దేవుడు అట్టాగే తీసుకొని వెళ్ళినాడంట. మరణం రుచి చూడలేదాడు. ఇంతమంది భక్తులు మన ముందున్నారు. అందుకే కీర్తనకారుడు 73వ కీర్తన ఒక మంచి మాట అంటాడు చూడండి. సామ్ 73 25 నుండి చదువుతున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? కీర్తనలు 73 25 నుండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర లేదు. హల్లెలూయా. నాతో పలకండి ఈ మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. చెప్పగలగాలి, నువ్వు నాకు ఉన్నావయ్యా, అది అంతే చాలు. నువ్వు ఉంటే నాకు చాలు. మనం పాట పాడతాం కానీ మరి మన జీవిత క్రియల్లో అవి కనబడవు. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఇంకేంటి నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 27వ వచనం చూడండి. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదు. మరి మనం లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది వ్యభిచారమే కదా. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తే వ్యభిచారం. అది నీకు దేవుడిచ్చిన పురుషుని కంటే పరపురుషుని ప్రేమిస్తే వ్యభిచారం అనే అనుకుంటాం. ఇంకా మనం ఇంకెక్కువ తెలియదు. కానీ దేవునే వదిలిపెట్టి లోకంతటి తిరిగితే అది అంతకంటే వ్యభిచారం కాదు, అదే వ్యభిచారం. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదవు. 28 అందరం కలిసి చదువుదాం. నాకైతే దేవుని పొందు ధన్యకరము. చదవండి ఒకసారి కూడా, 3 సార్లు పలుకుదాం. నాకైతే దేవుని పొందు ధన్యకరం. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి పడితే ప్రార్థన చేస్తాను. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెను, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెను. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ప్రతి ఒక్కరం చేతులు చాచి పరలోకం వైపు మన చేతులు ఎత్తి దేవుని సహాయం కోరుకుందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృపనిస్తానన్నాడు. మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంబడి వస్తాయనే వాగ్దానం ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు మాతో మాట్లాడినావు అని సర్వ సమృద్ధి కలిగి నిన్ను మేము విడిచిపెడితే, నిన్ను విసర్జిస్తే మమ్మల్ని ఏ ప్రయోజనం లేదు నాయన. ధనం వెంబడి కాదు మేము వెళ్ళాల్సింది, పలుకుబడి వెంబడి వెళ్ళాల్సింది కాదు. ఇవన్నీ కూడా పిచ్చి పరుగులు నాయన. వీటన్నిటి అంతం నాశనం. దేవుని రాజ్యం నీతిని వెతుకుతాయి. ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుందన్న. వ్యర్థమైన వాటిని అన్నింటినీ మా మది నుండి హృదయం నుండి కొట్టిపారవేయమని ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన వాడిని అవి అన్నీ కూడా మా జీవితం నుండి తొలగించండి నాయన. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నా నుండి తొలగించమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని అంటున్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి పేదరికము ఇంతంత కాదని వాక్యం సెలవిస్తుంది. నాయన, ఏది ఉత్తమమైంది, ఏది ఘనమైంది, ఏది ఖ్యాతి గలది, ఏది దేవునికి ఇష్టమైనది, వాటి వెంబడి మేము వెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడను. నాకైతే నా దేవుని పొందు ధన్యకరమని కీర్తనకారుడు అంటున్నాడు. నాకు దేవుడు ఉంటే చాలు, నాకు అన్నీ ఉన్నట్టే అని అనుకుంటున్నాడు. అవును ప్రభువా, నిన్ను విడిచి వేరొకని అనుసరించు వానికి వచ్చే శ్రమలు విస్తారమని వాక్యంలో సెలవిస్తున్నా. నిన్ను హత్తుకొనడానికి సహాయం దయచేయండి. ఆకాశం ముందు నీవు తప్ప మాకెవరున్నారు? నీవు మాకుంటే ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు. కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. మా కుటుంబాలు నీ మాటల మీద కంటబడాలి. ఇప్పుడు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను కలిగి ఉండాలనే తపన మాకు కలిగి ఉండాలి. అందరూ రక్షణ పొందాలి. నువ్వు కుటుంబాలను రక్షించిన దేవుడవు తండ్రి. కొర్నేలి ఇంట్లో ప్రార్థనలు జరుగుతుంది, కానీ కొర్నేలి హృదయంలో ఉన్న ఆశ చూసినావు తండ్రి. భక్తుడైన పేతురు తన ఇంటికి పంపినావు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ, ఆనందాన్ని ఇచ్చినావు. వారందరూ ఆత్మతో నింపబడినారని వాక్యం సెలవిస్తుంది. నువ్వు గొప్ప దేవుడు, పక్షపాతం లేని దేవుడు నాయన. మా కుటుంబాల కొరకు మేము చేసే విజ్ఞాపన నువ్వు తప్పకుండా వింటావు తండ్రి. మా బ్రతుకులు మార్చే శక్తి నీలోనే ఉంది తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని చక్కగా తండ్రి నీ వాక్యానుసారంగా కట్టి తండ్రి మీరు ఘనత పొందాలని మేము కోరుతున్నాం తండ్రి. కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు శ్రద్ధ కలిగి ఆ కుటుంబము దేవుడు పెట్టిన వ్యవస్థని ఆ ప్రయత్నాలు చేయడానికి ప్రార్థనాపూర్వకంగా జ్ఞానము తక్కువంటే నిన్ను అడిగి పొందుకొని చక్కగా కుటుంబాలు కట్టుకోవడానికి ఉన్నాడు. వాక్య జ్ఞానము నీ సన్నిధి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా